Watch full episodes on Jio Hotstar. హ్యాపీ త్వరగా చేయి. అరే వా, నా కిచెన్ పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇదిగోండి, నా కిచెన్ పని అయిపోయింది. ఇప్పుడిక బయటకు వెళ్ళి చూస్తాను. ఐడియా, దీంతో అయితే మొత్తం ఇల్లంతా చిటికలో పెయింట్ అయిపోతుంది. అరే వా, ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది. అసలు ఇక్కడంతా ఏం జరుగుతోంది? లేదంటే కోర్ట్ మార్షల్ చేసేస్తాను. మీసం మెలేసి. అంకుల్ ఎందుకు ఇలా కోప్పడుతున్నారు? అసలు నేనేం చేశానని? పెయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు పదండి బయటికి వెళ్దాం. నా బంగారు పినాకి నర్వస్ అయిపోయాడా? సారీ పినాకి. పినాకి, మేము విభూతి మ్యాన్షన్ లో దెయ్యాల ప్రొటెక్షన్ పెయింట్ ని వేస్తున్నాము. దెయ్యాల ప్రొటెక్షన్ పెయింటా? అవును పినాకి, ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో పెయింటింగ్ తప్పకుండా వేయాల్సి ఉంటుంది. అప్పుడే మా దెయ్యాలు సేఫ్ గా ఉండగలం. మీసం మెలేసి. అలాగే పెయింట్ వేసాక 1 గంట వరకు ఏ మనిషైనా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఓకేనా? ఓ, అయితే ఇదన్నమాట విషయం. పదండి, ఈ రోజు నేను మీకు మిస్సెస్ సూరి చేతి టీ తాగిస్తాను. మిస్ మిట్టే, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంతగా ఏం స్పెషల్ ఉంటుంది తన టీలో? అదైతే అసలు తనకు కూడా తెలియదు అనుకుంటా. పినాకి, ఇప్పుడు ఇది చూడు. పినాకి, లోపలికి వెళ్ళాలని లేదా ఏంటి? నాకు లోపలికి వెళ్ళాలని ఉంది, కానీ నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదైతే పినాకి అరుపులో ఉంది. నన్ను కాపాడండి మిట్టి మ్యామ్. అరే అరే, మీకేమైంది? అది అది పిల్లి వచ్చేసింది కదా, అందుకే బ్రేక్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు 1 గంట వరకు విభూతి మ్యాన్షన్ ప్రతి మనిషిని ఇలాగే వెల్కమ్ చేస్తుంది. ఓకే ఓకే, నాకు అర్థమైపోయింది. కానీ నేను అప్పటి వరకు ఎక్కడ కూర్చోవాలి? పినాకి, డోంట్ ఫియర్, హ్యాపీ ఇస్ హియర్. అరే పినాకి, నేను ఎక్కడున్నాను? థ్యాంక్ యూ హ్యాపీ. అరే హ్యాపీ, నీకెవరు చెప్పారు పినాకి కోసం ఇవన్నీ సామాన్లు తీసుకురమ్మని? 1 గంట మాత్రమే కదా, కొంచెం సేపు గార్డెన్ లో ఉంటే ఏమవుతుంది? అరే, మీటి మ్యామ్, దీరు సారు ఇక్కడికి వచ్చారేంటి? పినాకి ఎందుకు అరుస్తున్నాడు? నాలికి తాళం వేసుకుని. మిస్ మిఠి, అసలు నాలుగుకి తాళం వేసుకుని ఎలా అరవగలుగుతారు? మీరు కూడా సైలెంట్ గా ఉండే హ్యాపీ, లేదంటే గోడ కుర్చీ వేయిస్తాను. ఇంక చల్లి మరి. దీరు సార్, మిస్ మిట్టి, మీరిద్దరు ఇక్కడికి వచ్చారేంటి? ముందు ఇది నువ్వు చెప్పు. ఇంత మండు టెండలో బయట ఏం చేస్తున్నారు? అలాగే ఇంత వేడిలో ఇంతలా బ్లాంకెట్స్ ఎందుకు బయట ఉన్నాయి? అది వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంది కదా, అందుకే మేము బయట ఉన్నాం అన్నమాట. అలాగా? అయితే మరి కేవలం నీ వస్తువులు మాత్రం ఎందుకు బయట ఉన్నాయి? అది యాక్చువల్లీ ఇంట్లో రెనోవేషన్ జరుగుతుంది. మీరే చూడండి, మేమంతా బయటే ఉన్నాం కదా, మీరు కూడా బయట కూర్చోండి. అవునా? అయితే అంతా బానే ఉన్నప్పుడు మరి ఎందుకు ఇలా అరిచావు పినాకి? అది ఆనందంతో అరిచాను. ఆనందంలో అరిచావా? తీరు సార్, ఒకసారి సైడ్ కి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓను, చూస్తుంటే వీళ్ళకేదో అనుమానం వచ్చినట్టు అనిపిస్తుంది. Never fear when you have happy here.
ధీరు సార్, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు పాపం పినాకితో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు. స్కూల్లో అయితే ఎప్పుడు చూసినా బాబు పినాకి అంటూ ఉంటారు. ఈ రోజు వీళ్ళ అసలు రూపం బయటపడింది. మనం పినాకిని వీళ్ళ నుంచి కాపాడాలి. అవును, ఇప్పుడేం చేద్దాం? డోంట్ వరీ ఆంటీ, నేనంతా చూసుకుంటానుగా. మీరు జస్ట్ నేను ఏదైతే చెప్తూ ఉంటానో అలాగే చేస్తూ ఉండండి. మీరు స్కూల్ నుంచి డైరెక్ట్ గా వచ్చుంటారు కదా, ఆకలేస్తూ ఉంటుంది. ఆంటీ, కొంచెం టీ, స్నాక్స్ లాంటివి తెస్తారా? ఆగండి, ఇప్పుడే చేస్తాను. ఇదిగోండి పినాకి ఫేవరెట్ టీ, అలాగే పకోడీ మీకోసం. ఇదేంటి? పాలకూర పకోడీ, అలాగే వెల్లుల్లి టీ. పినాకి ఇలాంటివన్నీ తింటున్నాడా ఏంటి? అయ్యో ఆంటీ ఏంటి అంత గందరగోళంగా చేసేస్తున్నారు? ఆంటీ సూరి, పకోడీలో ఎక్కువ మిర్చి వేయలేదు కదా? డోంట్ వరీ పినాకి, నేను ప్రతి పకోడీలో పాలకూర వెజిటేబుల్, అలాగే 100 గ్రాముల చక్కెర వేశాను. 200 గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్ అయితే వెల్లుల్లి టీలో వేశాను, చక్కెరకు బదులుగా. పినాకి ఏంటి సార్, మ్యామ్ టీ తాగండి. అయ్యో వీళ్ళు ఇంట్లోకి వెళ్లకుండా ఆపేయాలి. Fear not. This cake will cool down the heart. అరే, ఇదైతే నా చిల్లీ కేక్. హ్యాపీ. ఓ నో, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి. అంకుల్, ఆగండి మ్యామ్. వేడి టీ తాగాక నీళ్లు తాగామనుకోండి, అప్పుడు మొత్తం అంతా తేడా అయిపోతుందని మీరే కదా క్లాస్ లో నేర్పించారు మిటి మ్యామ్. ఇది ట్రై చేయండి. ఇంత మిర్చి తిన్నందుకు నా కడుపులో గందరగోళంగా ఉంది. టాయిలెట్ అక్కడ ఉంది. ధీరు సార్, అక్కడికి వెళ్ళిపోండి, ఆ చెట్ల వెనకాలకి. ఏంటి, మీరెప్పుడు చెట్ల వెనక్కి వెళ్తూ ఉంటారా పినాకి? అంటే నా అర్థం, ఆ చెట్టు వెనకాల ఒక వే ఉంటుంది, ఒక సూపర్ బాత్రూమ్ వైపు వెళ్తుందన్నమాట. ఎంత మంచి వ్యూ ఉంటుందో! వా 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 వా, ఎంత మంచి వ్యూనో! సేమ్ ఒక 5 స్టార్ హోటల్ లా ఉంటుంది. మిమ్మల్ని హ్యాపీ తీసుకొని వెళ్తాడు. Follow me. బిందాస్ టాయిలెట్ ఉంటుంది. చకాస్. అరే వా, ఎంత విశాలమైన గార్డెన్ ఇది. హ్యాపీ బాబు, అదేంటంటే మేము ఒక కాన్ఫరెన్స్ లో 5 స్టార్ హోటల్ కి వెళ్ళాం. అక్కడ నాకు సడన్ గా బాత్రూమ్ వచ్చింది. నేను టాయిలెట్ కి వెళ్ళాను. నిజంగా ఎంత మెరుస్తుందంటే, ఎంత బాగుందంటే, మెరుస్తున్న విశాలమైన 5 స్టార్ టాయిలెట్ అది. అరే నిజంగా. కానీ టాయిలెట్ ఎంత క్లీన్ అండ్ టైడీగా ఉందంటే, అప్పుడు నేను త్వరగా బయటకు వచ్చేసాను. మళ్ళీ అది డర్టీ అయిపోతుందని మళ్ళీ నేను అక్కడ హోటల్ దగ్గర ఉన్న పబ్లిక్ టాయిలెట్ కు వెళ్ళాను. ఎంత చెత్తగా అంటే, చీ 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 చీ. క్లీన్ అండ్ టైడీ కాదు, పబ్లిక్ టాయిలెట్. డర్టీ, స్మెల్లీ, చీచీ. మళ్ళీ త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి 5 స్టార్ టాయిలెట్ లోకి వెళ్ళాను. ఏంటి, ఒక్క మాట చెప్పండి. అరే అటు చూడు బాబు, టాయిలెట్ వచ్చేసింది. అరే తెలుసు కదా హ్యాపీ, నేను చాలా త్వరగా వెళ్ళాలి. పాప పినాకి రోజు ఇలాంటి టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుందా? తిరిగి వెళ్దాం పదా, ఇప్పటికిప్పుడే నా పని అయిపోయింది. నిజమే. పినాకి, కొంచెం లోపలికి పద, మేము నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడుకుందాం మ్యామ్. పర్సనల్ గా ఎందుకు? అందరి ముందు ఎందుకు మాట్లాడకూడదు? చూడండి ఎంత భయపడుతున్నాడో తన ఫ్యామిలీ అంటే. పద ఇప్పుడు నువ్వు మాతో. ఇప్పుడేమైంది హ్యాపీ? వర్షం, నీళ్లు. ఓ పరిగెత్తండి.
ఒకవేళ పినాకి టీచర్స్ మనల్ని ఇలా బోన్స్ గెటప్ లో చూసారంటే అప్పుడు మనం అక్కడే ఓవర్ అండ్ అవుట్ అయిపోయే వాళ్ళం. వీళ్ళు మరీ నిన్ను ఇంత భయంకరంగా చూసుకుంటున్నారేంటి పినాకి? ఓహోహోహో, ఇంత వాన్లో కూడా నిన్ను లోపలికి రానివ్వడం లేదు. నువ్వు మొత్తం తడిచిపోయి నీకు జ్వరం వచ్చినా నిన్ను వీళ్ళు పట్టించుకునేలా లేరు. లేదు లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. తప్పుగా అర్థం చేసుకోవడం కాదు, తప్పుడు ఫ్యామిలీ ఇది. మేము నిన్ను ఇక్కడ ఒక సెకండ్ కూడా ఉండనేమో, అర్థమైందా? కానీ సార్, ఈ వానలో ఎక్కడికి? ఇదిగో ఇప్పుడు వాన కూడా ఆగిపోయింది. వినండి మ్యామ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు అర్థమైపోయిందా నీకు? ఈ ఇంట్లో అసలు నీకు వెల్కమ్ లేదు అని. వెల్కమ్? ఏమైంది? విషయం ఇంతవరకు వచ్చింది కాబట్టి నేను నా సీక్రెట్ ని చెప్పాల్సిందే అనుకుంటాను. సీక్రెటా? ఏం ఎలాంటి సీక్రెట్ అది? ఆ సీక్రెట్ ఏంటంటే లేదు లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అరే వా, ఈ బ్లాంకెట్ అయితే బట్టర్లో చాలా స్మూత్ గా ఉంది పినాకి. అయితే పినాకి ఏంటి ఆ సీక్రెట్? విషయం ఏంటంటే సార్, మేము ఈ ప్రాంక్ ని తయారు చేసింది షంటు కోసం. వెల్కమ్ మ్యాట్ మీద స్టెప్ పెట్టగానే స్ప్రింగ్, అప్పుడు వెంటనే రివర్స్ సూపర్ మ్యాన్ లో ఎగురుతాడు. ఓహో, అదా విషయం. సో సారీ మిస్టర్ అండ్ మిస్సెస్ సూరే. మేమైతే మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. పినాకి అయితే ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నాడు. మేము అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాం. Don't think, just be happy. పినాకి, దీని సార్ వెళ్దామా? ఎక్కడికి? మళ్ళీ సూపర్ మ్యాన్ అవ్వడానికి. ఖచ్చితంగా మ్యామ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.